సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఆదివారం రోజున ఈ పరిహారం గనుక చేస్తే చాలండి, తప్పకుండా మీరు కోటీశ్వర్లు అవ్వాల్సిందే. మరి ఆదివారం రోజున ఏ పరిహారం చేయాలో మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అలాగే ఆదివారం సూర్యునికి అంకితము అనేది చేయబడింది. గ్రహాలకి రాజు సూర్యదేవుడు. ఆదివారం సూర్యభగవాను ఆరాధించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం ద్వారా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందామండి. ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తరువాత సూర్యభగవానుడికి ఆర్ఘ్యము అనేది సమర్పించాలి. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించే సమయంలో తూర్పు వైపున తిరిగి మీ 2 చేతులను పైకెత్తి సూర్యుని చూస్తూ నీటిని కిందికి వదలాలి. ఆ నీళ్లు మన కాళ్ళ మీద కూడా పొరపాటున కూడా పడకూడదండి. ఆర్ఘ్యము అనేది సమర్పించిన వెంటనే సూర్యునికి నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు అనేవి చేయాలి. ఇలా ప్రతి ఆదివారం సూర్యునికి ఆర్ఘ్యము అనేది సమర్పించండి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రోజులు అనేవి ప్రారంభము అవుతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటే జీవితంలో చాలా అభివృద్ధి అనేది చెందుతారు. మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ కూడా బాగుంటుంది. మీ జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము కూడా లభిస్తాయి. ఒకవేళ మీ జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా విజయవంతము అనేది అవ్వదు. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఆదివారం సాయంత్రం ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి పూజ గదిలో మీ దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఆదివారం నాడు గనక సాయంత్రం 8 గంటల లోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. ఆదివారం రోజున సాయంత్రం సమయంలో ఇలా దీపము అనేది వెలిగించడం ద్వారా సూర్యభగవానుడితో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ప్రసన్నమవుతుందన్నమాట. తర్వాత మీ ఇంట్లో అసలు డబ్బుకి సమస్యలు అనేవి ఉండవు. అంతటి చక్కటి పరిహారం అండి. జ్యోతిష శాస్త్రంలో యాలకులకు చాలా ప్రాధాన్యత అనేది ఉంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ యాలకులు ఖచ్చితంగా దూరం చేయిస్తాయని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతూ ఉంది. మీకున్న డబ్బు సమస్యలను వెంటనే తొలగిపోవాలి అంటే ఆదివారం రోజున ఒక 5 యాలకులను తీసుకొని వాటిని మీ పర్సులో కానీ మీ యొక్క బీరువాలో కానీ పెట్టుకోండి. ఆదివారం పూట ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది. ఇక ఆదివారం రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలకులను కనుక వేసి స్నానం చేయండి. ఇలా గనక స్నానం చేస్తే సూర్యభగవానుడికి అనుగ్రహము అనేది లభిస్తుంది. ఆదివారం సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో కొన్ని యాలకులను వేసి ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఆదివారం సాయంత్రం నిద్రపోయే ముందు
ఒక గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి. ప్రతి ఆదివారం ఇలా చేస్తూ ఉంటే ఇంటికి అదృష్టము అనేది కలిసి వస్తుంది. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షము అనేది ప్రాప్తిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి వంటగదిలో ఉంచండి. ఉదయం లేవగానే ఆ నీళ్లను షింకులో పారబోయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు బాధలు కూడా దూరమైపోతాయి. ఆదివారం రోజున తలకి నూనె రాయకూడదు. ప్రత్యేకంగా ఆదివారం మరియు మంగళవారం రోజున తలకి నూనె రాయకూడదని వేద పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆదివారం మరియు మంగళవారం రోజున తలకు నూనె పెట్టుకుంటే మీ ఆయుష్ తగ్గిపోతుందని శాస్త్రము అనేది చెబుతుంది. ఆదివారం రోజున రావి చెట్టును పూజించడం, తులసి కోటను పూజించడం నిషేధించబడింది. ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ రావి చెట్టును మనము ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమై ఉంటుందంట. ఆదివారం రావి చెట్లను తాకితే దరిద్రం పట్టి పీడిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రావి చెట్టును తాకకుండా జాగ్రత్త పడాలి. ఆదివారం రోజున తులసి చెట్టును కూడా తాకరాదు. ఆదివారం రోజున ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు గంధం బొట్టు గనక పెట్టుకొని వెళ్ళండి. ఆదివారం గంధం ధరించడం వల్ల మీరు ఏ పని కోసం బయటికి వెళుతూ ఉన్నారో అది ఖచ్చితంగా పూర్తవుతుంది. ప్రతి ఆదివారం గంధం బొట్టు ధరించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఆదివారం ఎరుపు రంగును దుస్తులను ధరిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. చాలామంది పుణ్య ఫలితం కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అయితే ఆదివారం రోజున దానం చేయడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అన్ని రోజుల కంటే ఆదివారం చేసే దానానికి రెట్టింపు పుణ్యఫలము అనేది లభిస్తుంది. కాబట్టి ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి దానం చేయండి. మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే అది మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారం రోజున సూర్యభగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి బెల్లం, పాలు, బియ్యం, దుస్తులను దానం చేస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామందికి ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. కానీ ఆదివారం రోజున మాత్రం జుట్టుని కత్తిరించుకోకూడదు. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల అశుభకరమైనదిగా పరిగణింపబడుతుంది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆదివారం రోజు సెలవు కావడంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లోని చెత్త బయట పారేస్తూ ఉంటారు. అయితే ఆదివారం రోజున మాత్రం ఇంట్లో ఉన్న చెత్తను బయట పడవేయడం మంచిది కాదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆదివారం రోజున ఎరుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే సూర్యభగవానుడికి ఎరుపు రంగు అంటే అత్యంత ఇష్టము. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఎరుపు రంగు బట్టలు ధరిస్తారో వారికి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవిస్తారు. మీరు చేస్తున్న వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అంటే ఆదివారం రోజున ఒక నిమ్మకాయను కోసి దాని మీద పసుపు కుంకుమలను వేసి మీ కార్యాలయంలో ఉంచండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షము అనేది తప్పకుండా మిమ్మల్ని భరిస్తుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుద్దాము. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాతా. జై జై వారాహి మాతా.